మనది ఎక్కడ అది ఎక్కడ కొట్టేసి 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 మన వెయిట్ కొడితే ఆయన అడ్రస్ లో ఉంటాడు. హే గైస్, ఆల్వేస్ వెల్కమ్. సో ప్రెసెంట్ వచ్చేసి మన రైడ్ వచ్చేసి ఎర్రగడ్డ రైడ్ అయితే ఎర్రగడ్డ అంటే చాలా మందికి, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఎర్రగడ్డ అనేది ఒక పెద్ద మార్కెట్ అనమాట. ఆ మార్కెట్ లో వచ్చేసి ఏ ప్రైస్ పెట్టినా, అసలు ఏం పెట్టినా సరే అక్కడ అందరూ కొనేస్తారు అనమాట. అసలు ఏం చెప్తున్నా అనేది మీకు అర్థం కావట్లేదు కదా. ఆ మార్కెట్ లో చాలా వరకు మనకు కావాల్సినవన్నీ అక్కడ దొరుకుతాయి. ఇంక్లూడింగ్ బ్యాట్ కార్ నుంచి బౌల్, ఇంకా చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద పిల్లల నుంచి, ఇంకా అవతల పెద్ద వాళ్ళందరికీ ఎవరికైనా యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళకి కావాల్సిన చైర్ కిట్స్ కూడా మొత్తం దొరుకుతాయి అనమాట. అక్కడ నుంచి మొత్తం అన్ని అవైలబుల్ గా దొరుకుతాయి. అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి, డ్రోన్ షాట్, డ్రోన్స్, ఇంకా స్కేటింగ్ షూస్, బాక్సెస్, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని ఉంటాయి. సో మన ఇంటికాడ నుంచి, ఇంటి వస్తువుల నుంచి A to Z అంటే చెప్పుల కాడ నుంచి దూకునే వరకు అన్ని దొరుకుతాయి చాలా తక్కువ ప్రైసెస్ లో. ఈ యొక్క రైడ్ ని మనము మీకు చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా మంది అడిగారు ఎర్రగడ్డ రైడ్ కొట్టాను, చాలా ప్లేసెస్ లో తిరుగుతున్నాం, కానీ ఎర్రగడ్డ రైడ్ కూడా చూపిస్తే బాగుంటది కదా అని చెప్పి చాలా మంది అడిగారు. సో నేను అందుకోసమే ఇప్పుడు నేను చెప్పే మాట వింటూ ఇంకా రైడ్ అయితే, ఈ రైడ్ గురించి మాట్లాడుతున్నాం. 1 minute మాత్రమే మీరు చూడండి, తర్వాత నుంచి మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ 1 minute మాత్రం ఎందుకు చూడమంటున్నా తెలుసా, నేను డ్రైవ్ చేసే దాంట్లో నేను ఎలా వెళ్తున్నాను ఏంటనేది చాలా మంది ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు, ఇంట్రెస్టింగ్ గా చూస్తలేదు. సో ఇంకెందుకు, ఇంకా రైడ్ అయితే తెలుసామా, లెట్స్ గో. Hey guys, always welcome. సో వినాయకుడి పండుగ వస్తుంది, అందరికి వస్తుంది. అందరికి వినాయకుడి పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాడు యువర్ ట్రావెల్ వికెట్. సో మనం ఇక్కడ యూటర్న్ చేసుకొని ఎర్రగడ్డకి వెళ్ళాలంటే 1 minute లో మనం వెళ్ళిపోవాలి. ఎర్రగడ్డకి ట్రావెల్ 1 minute. మన ముందు ఒక సూపర్ బైక్ అయితే వెళ్తుంది. దాని బైక్ పేరు వచ్చేసి ఏదో పేరు ఉంది, ఆ బైక్ ని చూడడానికి అయితే వెళ్తున్నాం. ఓహో, లెఫ్ట్కి వెళ్ళిపోయిండు. మన ముందే ఉంది. రైట్, ఈ బైక్ పేరు ఏదో ఉందబ్బా, ట్రైన్ బైక్ ఆల్మోస్ట్, ట్రైన్ 766 మేబీ. క్రేజీ ఉంది బైక్, కొట్టడానికి ట్రై చేస్తున్నాడు నాకు తెలిసి. గట్టిగానే కొడతాడు. ఎప్పటి నుంచో ఒక కళ, ఇలా కొట్టాలి, ఇలా డ్రైవ్ చేయాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఒక కళ అనుకున్నాడు. మరి ఉదయం మనకి వచ్చింది ఇక బైక్స్ గురించి. బైక్ ఒకసారి చూద్దాం. మన బ్యాక్ సైడ్ ఉన్నాడు, పక్కకు వస్తుడు, మనమే ముందుంటున్నాం. అంటే మన బైక్ రప్ప వెళ్ళిపోతుంది అనమాట. లెఫ్ట్ కే ఉన్నాడు. అయ్యో, మనం కావాలని వెళ్ళకి వస్తున్నాడా, అర్థం కావట్లేదు. సరే ఇంకా వెళ్దాం అనుకుంటే పక్కనే చూస్తున్నాం. నెక్స్ట్ ఈ రోజు చెల్లు ఉండబోతుంది. రేటు నాకు తెలిసి ఇక్కడ తప్పని వెళ్ళిపోతుంది బైక్. నాకు ఆల్మోస్ట్ సరే. ఎర్రగడ్డకి స్టార్ట్ అయినా కదా, ఇంకా అక్కడ ఎలా ఉంటుందో. బండి ఎక్కడ, ఈ బస్సు ఆ బండి ఎక్కడ, ఈ బండి ఎక్కడ, చూసుకుంటే ముట్టుకుంటేనే 200 స్పీడ్ పోతుంది. అది ఎక్కడ కొట్టేసి 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 మన వెయిట్ కొడితే ఆయన 100 లో ఉంటాడు. ఆడ
నేను చెప్తున్నావు, నేను అయితే కొడుతున్నాను ఆన్లైన్ లో మనం ఏడవుతాం చెప్పు. అవును బైక్ ఎలాగైనా అక్కడ షాప్ అయిపోవాలి. ఒకసారి స్టాప్ అయిపోవాలి. సో ఇంకా మనం ఇక టాపిక్ వదిలేసి వేరే దగ్గర నుంచి స్టార్ట్ అయిపోదాం. లెట్స్ మూవ్. నాకు తెలిసి మీరు వైబ్ ఎంజాయ్ చేసి ఉండొచ్చు. 766 cc బైక్ అది ట్రైంపో. చాలా చూడడానికి బాగా ఉంది బైక్ మాత్రం. ఇక్కడ యూటర్న్ చేసుకొని మనం తిరిగి వెళ్ళిపోతే మన ప్లేస్ కి మనం వెళ్ళిపోతాం అనమాట. బైక్ ఇక్కడ వస్తుందో లేదో తెలియదు. ఇక మనం అయితే వెళ్ళిపోవడమే బెస్ట్. నియర్ బై లొకేషన్ ఎర్రగడ్డ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. గైస్ మనమైతే ఎర్రగడ్డ వచ్చేస్తాం. సో ఇప్పుడు ఎర్రగడ్డలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, 20 रुपीज का एक पीस का दाम 20। అచ్చా అచ్చా. బ్యాగులు కూడా దొరుకుతాయి ఇట్లా. సో వీళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఉన్నాయి, కోడి పిల్లలు అంటే సంథింగ్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఇప్పుడు మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ నేను వీడియో చేస్తుంటే ఒక్కొక్కరు నన్ను చాలా ఘోరంగా చూస్తున్నారు. అందుకే నేను సెల్ఫీ స్టిక్ పెట్టకుండా హ్యాండ్ యూజ్ చేస్తున్నా. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి.
నేను సైడ్ ఉంది. అరేంజ్ కాబట్టి కూడా డ్రోన్ ఎంతో 3000 లెదర్ షో